పసుపు రైతుల పంట పండింది. గతంతో పోలిస్తే పసుపు పంట సాగు మూడింతలు పెరిగింది. ధర కూడా పెరిగింది. పెరిగిన ధరతో నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. 2 ఏళ్ల క్రితం సాగు తగ్గి డిమాండ్ పెరగడంలో అనూహ్యంగా ధర పెరిగింది. పసుపు సాగులో నిజామాబాద్ మొదటి వరుసలో ఉంటుంది. 4 ఏళ్ల కిందట క్వింటాలకు 4,000 రూపాయలకు మించి రాని ధర ఇప్పుడు 18,000 రూపాయలకు పైగా ధర పలకడంతో నిజామాబాద్ జిల్లాలోని పసుపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. పసుపును పవిత్రంగా భావిస్తారు. ప్రతి ఒక్కరూ శుభకార్యాలకు పసుపు వినియోగిస్తారు. అంతేకాకుండా వివిధ వంటకాల్లోనూ ఉపయోగిస్తారు. పసుపు సాగులో నిజామాబాద్ జిల్లా రైతులు ముందు వరుసలో ఉంటారు. దశాబ్దాల పాటుగా నిజామాబాద్ జిల్లా రైతులు పసుపు పండిస్తున్నారు. 4 ఏళ్ల క్రితం పసుపు పంటకు పెట్టిన పెట్టుబడి కూడా రావాలంటే కష్టంగా ఉండేది. దీంతో పసుపు రైతులు నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్డెక్కి ధర పెంచాలంటూ నిరసన కార్యక్రమాలు సైతం చేశారు. అనంతరం తమకు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటూ ధర్నాలు కూడా చేశారు. అంతటితో ఆగకుండా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఎన్నికల బరిలో నిలిచారు. మోడీకి ధీటుగా 172 మంది నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు నామినేషన్లు వేశారు. ఆ క్రమంలో యావత్ దేశం చూపు మొత్తం నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల వైపు మళ్లింది. దీంతో పసుపు రైతుల ఉద్యమం మోడీ నోట పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన చేయించింది. ఎట్టకేలకు తాజాగా జరిగిన 2024 పార్లమెంట్ ఎన్నికల వేళ మోడీ నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల కష్టాలు అన్ని ఇన్ని కావు. రేయింబవళ్లు రోడ్డెక్కి నిరసన గళం వినిపించారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అయినా కూడా రైతులకు మేలు జరగలేదు. వారి పరిస్థితి మరీ దీనంగా మారిపోయింది. ధర పడిపోయి పసుపు పండిస్తే ఆ రైతుకు నష్టమే తప్ప లాభం లేదనే పరిస్థితులొచ్చాయి. 4 ఏళ్ల కిందట క్వింటాలుకు 4,000 ధర పలికింది. ఇది మరీ దారుణమైన పరిస్థితి. ఇక సాగు పడిపోతూ వచ్చింది. క్రమంగా పసుపుకు డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఎగుమతులు పెరిగాయి. బంగ్లాదేశ్తో పాటు గల్ఫ్ దేశాలకు పసుపు ఎగుమతులు కావడంతో ఒక్కసారిగా ధర పెరిగింది. ఈ సీజన్లో పసుపు ధర క్వింటాల్కు గరిష్టంగా 18,300 పలికింది. దీంతో రైతులు మళ్లీ పసుపు సాగు వైపు దృష్టి పెట్టారు. మరోవైపు ఈ కొత్త సీజన్లో దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం 3 ఇంతలు పెరిగింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో పసుపు సాగవుతున్నది. ఒకప్పుడు పసుపుకు మంచి ధర కావాలంటే మహారాష్ట్రలోని సాంగ్లీకి వెళ్లేవారు రైతులు. ఇప్పుడు అదే మహారాష్ట్రలోని నాందేడ్, బస్మత్, హింగోళి లాంటి పెద్ద మార్కెట్లు ఏర్పడడంతో రైతులకు మరింత సౌలభ్యంగా మారింది. ఇలా మార్కెట్ సౌకర్యం, ఎగుమతుల డిమాండ్లతో పసుపుకు మళ్లీ పూర్వ వైభవం వచ్చినట్టయింది. మహారాష్ట్ర, తెలంగాణ తర్వాత ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, అస్సాంలో పసుపు సాగవుతోంది. తెలంగాణలో నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో పసుపు సాగవుతుంది. ఏడాదికి ఒక సీజనే పసుపు సాగవుతుంది. జూన్, జూలై నెలలో సీజన్ ఆరంభమవుతుంది. జనవరి, ఫిబ్రవరి నాటికి దిగుబడి వస్తుంది. 4 నెలల వరకు మార్కెటింగ్ చేసుకుంటారు పసుపు రైతులు. పసుపు పంటతో పాటు అంతర్ పంటలుగా మొక్కజొన్న, మక్క లాంటి పంటలు వేసుకుంటారు. ఈసారి 3 ఇంతలు పసుపు సాగు పెరిగింది. పంట చేతికొచ్చే నాటికి తాజాగా వచ్చిన రేటు దక్కుతుందో పడిపోతుందో తెలియదు. కానీ రైతులు మాత్రం ఈ సాగుపై భారీ ఆశలు పెట్టుకున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు కేంద్రం పరిధిలో ఉంది కాబట్టి తాజాగా పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. గతేడాది పలికిన గరిష్ట ధర ఈసారి కూడా పలుకుతుందనే ధీమాలో ఉన్నారు నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు.